నా తండ్రితో క్షమించు అనే మాట చెప్పుకోవడానికి అసలు నా బతుకు ఎలాంటిది అని చెప్పి దాని కిందే నేను ఒక రిప్లై ఇచ్చాను. నాన్న, నీతో క్షమాపణ చెప్పించుకునే అంత గొప్పనైతే నేను కాదు, కానీ పరిస్థితిని అర్థం చేసుకుంటే చాలు అని రిప్లై ఇచ్చాను. ఈ రోజుకి మా గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. నా గురించి అయినా, ఇమ్మానుయేల్ గురించి అయినా, ఎవరి గురించి అయినా. సంఘంలో కూడా ఎవరైనా ఏదైనా రాకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడానికి కూడా ఏ విధమైన మొహమాట పడ్డావు. నేనెందుకు క్షమాపణ కోరాలని కాదు అసలు. దేవుడు అలాంటి మంచి తండ్రిని మాకు ఇవ్వడం చాలా సంతోషం. రాత్రి నాకు కొంచెం పిప్పును పోటుగా ఉంది డాడీ, ఆ ట్యాబ్లెట్ ఏదైనా ఉంటే ఇవి అని అంటే ఇచ్చి, పొద్దున్న నేను లేవలేదు, 7 గంటలకు నాకు ఫోన్ చేసి